శివాయ. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం. సదా త్వత్పాదాబ్జా స్మరణ పరమానందలహరీ విహారాసక్తంచే హృదయమిహ కిం తేన వపుషా. ఓ శివ, పశుపతి, మానవుడిగా, దేవతగా, పర్వతముగా, అడవిలో మృగముగా, దోమగా, పశువుగా, కీటకముగా లేదా పక్షిగా ఏదైనా జన్మవచ్చుగాక, కానీ ఎల్లప్పుడూ నీ పాదపద్మాలను స్మరించే పరమానంద ప్రవాహంలో విహరించడానికి నా హృదయం ఆసక్తి కలిగి ఉంటే ఈ దేహముతో నాకేమి ప్రయోజనము? అంటే దేహము ఏదైనా పర్వాలేదు, భక్తి ప్రధానమని భావము. వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చి భవతు భవ కిం తేన భవతి. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఓ శివ, బ్రహ్మచారి అయినా, గృహస్థు అయినా, సన్యాసి అయినా, జటాధారి అయినా లేదా ఇంకొక మానవుడైనా ఎవరైనా కావచ్చు, దాని వలన ఏమి ప్రయోజనం? ఓ పశుపతి, ఎవరి హృదయ పద్మం నీ ఆధీనంలో ఉంటుందో ఓ శంభో, అటువంటి భక్తునికి నీవు వశమై అతని సంసార భారాన్ని సైతం భరిస్తావు. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నో వా వసతు వసతే కిం వద ఫలం. సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగీ స చ సుఖీ. ఓ శంభో, గుహలోనైనా, ఇంట్లోనైనా, బయట అడవిలోనైనా, పర్వత శిఖరంపైనైనా, నీటిలోనైనా, అగ్నిలోనైనా, స్థలములో నివసించిన ఆ నివాస స్థానము వలన ఏమి ప్రయోజనము? ఎవరి అంతఃకరణం ఎల్లప్పుడూ నీ పాదాల వద్ద స్థిరంగా ఉంటుందో అదే నిజమైన యోగం. ఆ వ్యక్తే పరమయోగి, ఆయనే సుఖాన్ని పొందినవాడు. అంటే నివాసం ముఖ్యం కాదు, మనస్సును భగవంతుని పాదాలయందు లగ్నం చేయడమే ముఖ్యం.